తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బోర్డు సభ్యులు క్షమాపణ చెప్పాలన్న డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై బీఆర్ నాయుడు స్పందించారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదన్నారు. కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగి రారు కదా అన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమేనని, ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షమాపణ చెప్పాలి. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణ చెప్పడం? క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ టీటీడీ అధికారులను కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ స్పందించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల టీటీడీ పాలక మండలి సమావేశం, అత్యవసర సమావేశము ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై దాదాపుగా గంటన్నర పాటు వాడి వేడిగా జరిగింది. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తాము తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారో వాటిని ఇవాళ పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా బాధితులు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడము, అదేవిధంగా తీవ్రంగా గాయపడ్డ వారికి, స్వల్ప గాయాలు పాలైన వారికి కూడా 2 లక్షలు చొప్పున మొత్తం ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని, మేరకు చెక్కులు కూడా రెడీ అయ్యాయని, వాటిని తమ పాలక మండలి సభ్యులు స్వయంగా వారి యొక్క గృహాల వద్దకు వెళ్లి వాటిని ఈ రోజు కానీ, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా ఆయన చెప్పారు. ఇది కొందరి తప్పిదం వలన ఈ ఘటన జరిగింది. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి అంటే సారీ చెప్పాలని, అంటే క్షమించాలని పాలక మండలిలో అంటే క్షమాపణ కోరడం తప్పు కాదని, అయితే క్షమాపణ కోరితే పోయిన ప్రాణాలు తిరిగి రావని కూడా ఆయన అన్నారు. మొత్తం మీద ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.